కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో బాలయేసు మందిరాన్ని ఏర్పాటు చేసిన చిన్నారులను ఆయన అభినందించారు. యేసు ప్రభు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమైనదని మంత్రి రవీంద్ర చెప్పారు. డివినిటీని చెప్పేటటువంటి అమృతమైనటువంటి పదజాలంతో ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి రీతిలో నిర్దిష్టమైన రీతిలో పౌలు భక్తుడు నీతులు రాస్తున్నాడు. ఆ వేదం నుంచి ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. తెలిసిందా? దేవుడు బిడ్డలారా, ఆయన సృష్టింపబడిన ఆయన అన్నిటికంటే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జన్మదినాన్ని ఈరోజు చేసుకుంటారు. మరి అతిపెద్ద పండుగ ప్రభు యేసు. సామాన్యంగా మనం అందరం కూడా ప్రజలు మానవాళి ఎలా జీవించాలి, సుఖ సంతోషాలతో, కరుణ, దయ, క్షమాగుణం ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. మరి దానివల్ల ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా నిలబడిపోయారు. ఈ సన్మార్గంలో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలి. ఈ పవిత్ర దినం రోజు మరి పెద్దలు ఇస్తున్నటువంటి సందేశాన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలు ఆనందంగా పండుగలు చేసుకోవాలని చెప్పి పాస్టర్స్ కూడా ఈరోజు మరి 5,000 రూపాయలు గౌరవ వేతనాన్ని అందిస్తున్నాం. అలాగే ముస్లిం సోదరులకు కూడా మౌజూన్లకి, మసీదులో ఉండే పెద్దలకి వారికి కూడా కొంత హానరోరియం ఇవ్వడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.